కష్టపడి ఒక మంచి పొజిషన్కి వచ్చినాక తర్వాత ఆనందంగా జీవిస్తున్న సమయంలో మన గురించి తెలిసిన వ్యక్తి మన పాత జీవితాన్ని గుర్తు చేస్తూ అవమానపరిస్తే ఎంత బాధ అనిపిస్తుంది కదా. ఒక మంచి స్థితిలో ఉన్నాం, వెనకట జరిగిన ఆ పనులను మనం చేసిన తప్పులు మనని బలహీనపరిచే విషయం ఏదైతే ఉందో, ఆ మంచి పొజిషన్లోకి వెళ్ళినాక మనమంట పడని వ్యక్తి వచ్చి దాన్ని గుర్తు చేస్తే చాలా బాధ అనిపిస్తుంది కదా. నిజంగా జరిగిన ఒక సంఘటన మీతో చెప్పడానికి నేను ఇష్టపడతా ఉన్నా. అమెరికా ప్రెసిడెంట్గా అబ్రహాం లింకన్ గారు ఎన్నికైనట్టు ఎన్నో ఎలక్షన్ల తర్వాత ప్రెసిడెంట్గా ఎన్నో సంవత్సరాలు గడిచిన తర్వాత ఆ దేశానికి ఆయన ఎన్నిక అయినప్పుడు ఆ అమెరికా దేశంలో ఉంటున్న ప్రముఖులను, వ్యాపారవేత్తలను, ఉన్నత స్థితి కలిగిన వారిని అందరినీ సమకూర్చి వారితో ఒక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఎందుకంటే దేశాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళాలి, దేశానికి ఏ విధంగా ఆర్థిక పరిస్థితి మెరుగుపరచాలి, దేని విషయంలో దేశం కృంగిపోయిందో, ఆర్థికంగా వెనకబడి ఉందో వారితో మాట్లాడి చర్చించి కొన్ని విషయాలు మనం మంచి తీర్మానం తీసుకుందామని సమావేశము ఏర్పాటు చేసింది. అందరు వచ్చి కూర్చున్నారట. ఆయన లేచి నిలబడి మాట్లాడుతానని మోదీసుకున్నాడట. అందులో ఒక వ్యక్తి లేచి నిలబడి అంటున్నాడట, చెప్పొచ్చినవులే, మీరేం చేస్తారో మాకు తెలియదా, నీ తండ్రి అని చెప్పేసి తన 2 కాళ్ళకున్న చెప్పులు తీసి 2 చేతుల పట్టుకున్నాడు. 2 చేతులతో పట్టుకొని, ఇదిగో నీ తండ్రి ఏ వృత్తి చేసేవాడో నీకు తెలుసా, నేను వేసుకున్న చెప్పులు నీ తండ్రి కుట్టినయే, ఇక్కడ ఉంటున్న వారందరి చెప్పులు కూడా నీ తండ్రి కుట్టిన చెప్పులే, ఏ స్థితి నుండి వచ్చినవో గుర్తు పెట్టుకో అన్నాడట. బాధ అనిపిస్తుంది. కష్టపడ్డాడు, ఎన్నో మార్లు ఎలక్షన్లు ఓడిపోయి చివరికి దేవుడు మంచి పొజిషన్ ఇచ్చిండు. ఆనందపడుతున్న సమయం, సంతోషపడుతున్న సమయం, దేశం అంతట్లో ఒక వ్యక్తి ప్రధానిగా అంటే ఒక విలువైన వ్యక్తిగా తీర్మానాలు తీసుకొని దేశాన్ని నడిపించి పరిపాలించే వ్యక్తిగా ఎన్నుకోబడిన తర్వాత ఆ వ్యక్తి 2 చేతుల చెప్పులు తీసుకుని ఆ చెప్పులను చూపెడుతూ, నీ తండ్రి ఏ వృత్తి చేసేవాడు గుర్తుపెట్టుకో, చెప్పులు కుట్టేవాడు అని ఏమనలేదట. మౌత్ పక్కకు పెట్టి 2 చేతులు జోడించి ఒక మాట అన్నాడట, అయ్యా చాలా వందనాలు, ఈ మంచి శుభతరుణంలో నా తండ్రిని నాకు గుర్తు చేసిన చూడు, దాన్ని బట్టి నేను ఎంతగానో సంతోషిస్తా అన్నాడట. హల్లెలూయా, చప్పట్లు కొడదామా ఒక్కసారి అందరూ. నాకెంతో సంతోషం అనిపించింది ఈ మాట వినగానే. ఇది రియల్గా జరిగిన సంఘటన. అవమానపరిచిన కానీ ఆ అవమానంలో కూడా ఆయన ఏం చేసిండు, ఆనందాన్ని వెతుక్కున్నాడు. ఆ అవమానంలో కృంగిపోకుండా తనకు కావలసిన మాటను వెతుక్కున్నాడు. చాలా వందనాలయ్యా, ఎంతమందిలో నువ్వు లేచిన తండ్రిని గుర్తు చేసినావు. నేను కలిగి ఉన్న ఈ స్థితిని మొదటగా నా తండ్రి మాటలతోటే నేను మొదలు పెడతా అని ప్రసంగం మొదలుపెట్టిండటండి. ఎప్పుడైతే ఆయన ప్రసంగిస్తూ మాట్లాడుతున్నాడో, నిజమే, నా తండ్రి కుట్టేది, నా తండ్రి కలిగి ఉన్న వృత్తి చెప్పులు కుట్టడమే. చెప్పండి, ఇంకెవరికైనా ఆ చెప్పుల సైజు సరిపోకపోయినా ఇంకెవరికైనా కావాలన్నా నేను కుట్టిస్తా, నా వృత్తిని నేను మర్చిపోలేదన్నాడట. ఒకప్పుడు నన్ను పోషించింది అదే, ఒకప్పుడు నా తండ్రి పని చేస్తూనే నన్ను పెంచాడు, నేను ఆ వృత్తిని మర్చిపోలేదు. నా తండ్రి కలిగిన వృత్తిని ఇప్పటికి కూడా, నేను ప్రెసిడెంట్ అయిన దాని విషయాన్ని నేను మర్చిపోను. ఇప్పటికి కూడా పని చేయడానికి, నీకు నీ పిల్లలకు పని చేయడానికి సిద్ధంగా ఉన్నాడట. అందరు ఆశ్చర్యపోయిందట. కొంతమంది ఆయన మాట్లాడుతూ ఉంటారే, ఏం మాట్లాడుతున్నారో కూర్చో అని, కొంతమంది అన్న పడని వ్యక్తులు కొంతమంది, మంచిగా మాట్లాడినవరా, ఆయన విలువెందుకు గుర్తు చేసి. ఎప్పుడు మనం కృంగిపోవాల్సిన అవసరం లేదు. ఏదో వ్యక్తి మన విషయాలు, మన పాత విషయాలు, మనం చేసిన తప్పుడు విషయాలను మనం మంచిగా పొజిషన్లో నిలబడి చెప్పొచ్చినవు, ఈ మంచి విషయాలు నీ వెనక నీ బ్రతుకు ఏ విధంగా ఉందో చూసుకొని మాట్లాడు అన్నప్పుడు కృంగిపోకండి. ఎక్కువ శాతం బలహీనపడేది ఇదే సమయంలో. మనం ఎక్కువ అంటే మనల్ని 0 లెవెల్కి తీసుకొస్తూ ఉంటారు. మనం ఎంత కష్టపడి ముందుకెళ్ళి ఒక మంచి మాటలు చెప్పే పొజిషన్లో మనం ఉండగానే మన బలహీనత మనకు గుర్తుకొచ్చి వెనకడుగు వేస్తాం. నా పరిస్థితి బాగాలేదు కదా, నేను ఇంకోరికి ఏం చెప్పాలని.